ఆరోగ్యవంతులే ఐశ్వర్యవంతులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న V8 ప్రేక్షకులకు స్వాగతం. గుండె కుప్పెడంత గుండె, శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె. యాంత్రికమైన ఆధునిక జీవితంలో మనిషి వివిధ రకాల ఒత్తిళ్లకు లోనై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ గుండె నొప్పి, ఛాతీ నొప్పి అంటూ బాధపడుతూ మరణం వైపు పరిగెడుతున్నాడు. ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లల మొదలు వయోవృద్ధుల వరకు అధిక శాతం గుండె నొప్పితోనే మరణించినట్లు మనకు వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రముఖ కార్డియాలజిస్ట్ మాల్వినా హాస్పిటల్ MD డాక్టర్ బిల్టన్ గారితో గుండె జబ్బున బారిన పడకుండా సలహాలు సూచనలు తీసుకునేందుకు మనం ఇప్పుడు ఆ హాస్పిటల్కి వచ్చాం. ఇప్పుడు మనతో ఆయన ఉన్నారు. ఇప్పుడు మరిన్ని వివరాలు ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, నమస్తే సార్, ఇప్పుడు చిన్నపిల్లల కాడి నుంచి వయోవృద్ధుల వరకు ఎంతోమంది గుండె నొప్పితో బాధపడుతూ, ఛాతీ నొప్పి అంటూ, గ్యాస్ ట్రబుల్ అంటూ హాస్పిటల్స్ తిరుగుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ అందులో కొన్ని మాత్రమే కేసులు పడగలుగుతున్నాయి. చాలామంది గుండె నొప్పితోనే చనిపోతున్నారు. కారణం ఏమంటారు? ఇప్పుడు గుండె నొప్పి అంటే మనకి ఇప్పుడు మెయిన్లీ గుండె జబ్బు మనకి 2 టైప్స్. ఒకటి అంటే పుట్టినప్పటి నుంచి వచ్చే గుండె జబ్బులు, ఇంకా ఒకటి పుట్టిన తర్వాత వచ్చేది. పుట్టినప్పటి నుంచి వచ్చే గుండె జబ్బులు దాన్ని కంజెనిటల్ హార్ట్ డిజీజ్ అంటాము. పుట్టిన తర్వాత వచ్చే జబ్బులు కొంచెం తక్కువ వయసులో వచ్చేది రియూమాటిక్ హార్ట్ డిజీజ్, అంటే వాల్వ్స్ ఎఫెక్ట్ అయ్యేది రియూమాటిక్ హార్ట్ డిజీజ్ అంటారు. అది రియూమాటిక్ ఫీవర్ ఒక 10-11 ఇయర్స్లో స్టార్ట్ అయ్యి 14-15 ఇయర్స్లో వాల్వ్స్ ఎఫెక్ట్ అయ్యి అది స్లోలీ పెరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత మయోకార్డియటిస్ అంటారు, కార్డియోమయోపతి అంటారు. అయిన తర్వాత కొంచెం ఏజ్ అయిన తర్వాత కొరోనరీ ఆర్టరీ డిజీజ్ చాలా ఇంపార్టెంట్. దాంతోనే చాలామంది చనిపోయేది. ఇట్స్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ది వరల్డ్. కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే రక్తనాళి లోపల కొలెస్ట్రాల్ గడ్డలు కట్టి బ్లాకేజ్ అయ్యి దానిపైన రక్తం గడ్డం కట్టి టోటల్ బ్లాక్ అయ్యి స్ట్రోక్ వచ్చేది, అంటే గుండెపోటు అంటారు, హార్ట్ అటాక్ అంటారు. ఆ జబ్బు అది లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. సార్, గతంలో సర్జరీస్లో గుండె ఆపరేషన్ అంటే చాలా పెద్ద ఆపరేషన్. ఇప్పుడు రకరకాలుగా అవయవాల కొద్దీ వచ్చాయని గుండె ఆపరేషన్లన్నీ. బైపాస్ సర్జరీ చేసేవారు. ఇప్పుడు స్టంట్స్ వేస్తున్నారు. అంతకుముందు స్టంట్స్ అనేటివి అవి లేకోకుండా ఉండే. తర్వాత కొన్నేళ్ల క్రిందటే బైపాస్ సర్జరీస్ అని చేస్తున్నారు. ఇప్పుడు బైపాస్ సర్జరీ అనేది ఏ స్టేజ్లో చేస్తారు? ఇప్పుడు ట్రీట్మెంట్ మోడాలిటీస్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, ముందులాగా లేదు. అంటే ముందు ట్రీట్మెంట్ చాలా లిమిటేషన్స్ ఉన్నది, ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. ఇప్పుడు సర్జరీస్ కూడా అంత అంటే ముందులాగా అంత కాంప్లికేటెడ్ లేదు. చాలా ఇట్ ఈస్ బీయింగ్ డన్ వెరీ ఈజీలీ జరుగుతుంది. అండ్ టెక్నిక్ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. అప్పుడు టోటల్ కోర్స్ చేసేది అంటే ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఓన్లీ హోల్స్ పెట్టి చేసేది, రోబోటిక్ సర్జరీ అంటే మనకి గాయం కూడా పెద్ద గాయం కనపడదు. అండ్ ఈ బైపాస్ ఆపరేషన్ చేసేది ఇప్పుడు అందరికీ బైపాస్ ఆపరేషన్ అవసరం లేదు. గుండెపోటు వచ్చే వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ రిజల్ట్ బట్టి ఇప్పుడు రక్తనాళి ఎన్ని రక్తనాళి బ్లాక్ ఉంది, 1-2 రక్తనాళి బ్లాక్ ఉంది అంటే మనకి స్టెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. స్టెంట్ ద్వారా అంటే ఫస్ట్ బెలూన్ పెట్టి ఆ బ్లాకేజ్నే బెలూన్తో బ్లాస్ట్ చేసి దాన్నే అక్కడ నుంచి క్లియర్ చేసే తర్వాత ఆ రక్తనాళి మళ్ళీ మూసుకుపోతుంది. అప్పుడు ఏం చేసేది, స్టెంట్ వేసేది. స్టెంట్ వేసి, స్టెంట్ అంటే ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది, స్ప్రింగ్ ట్యూబ్ లాగా, దాంట్లో మెష్ వర్క్ నెట్వర్క్ లాగా ఉంటుంది. అది సన్నగా ఉంటుంది. అది లోపల పెట్టే తర్వాత రక్తనాళి లోపల దాన్నే ఎక్స్పాండ్ చేస్తారు బెలూన్తో. ఎక్స్పాండ్ అయిపోతే అది అక్కడే ఉంటుంది రక్తనాళి లోపల. మళ్ళీ ఆ రక్తనాళి మూసుకుపోకుండా అట్లా ఉండాలి, లేదంటే మళ్ళీ మూసుకుపోతుంది. సార్, ఈ స్టెంట్ ఏ మెటీరియల్తో వాడతారు? ఎందుకంటే శరీరంలోకి వెళ్ళేది కదా, ఏ మెటీరియల్తో వాడతారు? స్టెంట్ యూజువల్లీ ఇప్పుడు మనకి మెటాలిక్ స్టెంట్ అంటే యూజువల్లీ స్టెయిన్లెస్ స్టీల్, మెడికల్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేసేది, లేదంటే కోబాల్ట్ అలాయ్ మెటల్. ఇది రెండే ఇప్పుడు ఉపయోగం చేసేది స్టెంట్కి. ఇప్పుడు కొత్త స్టెంట్స్ వచ్చేసింది, బయోడిగ్రేడబుల్ స్టెంట్స్. అది ఇంకా లోపల మెటల్ ఉండదు, ఏమి ఉండదు. అది కొన్ని రోజుల తర్వాత రక్తనాళిలో సొంతంగా అబ్జార్బ్ అయ్యి మన బాడీలోనే కలిసిపోతుంది. అబ్జార్వింగ్ స్టెంట్. అబ్జార్బ్ అయిపోతుంది. స్టెంట్స్ యూజువల్లీ 5 రకాల స్టెంట్స్ ఉంటుంది. ఓకే, 5 రకాలు అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ పాతది వచ్చేది బేర్ మెటల్ స్టెంట్, అంటే ఓన్లీ మెటల్ ఉంటుంది. ఆ తర్వాత డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అంటే మెటల్లో బేర్ మెటల్ పైన డ్రగ్ కోటింగ్ ఉంటుంది. డ్రగ్ కోటింగ్
అయిన తర్వాత బయో ఇంజనీర్డ్ స్టెంట్, అయిన తర్వాత మనకు వచ్చింది బయో రిజార్బబుల్ వాస్కులర్ స్కాఫోల్డ్ని అంటే BVS. అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ స్టెంట్ వచ్చి డ్యువల్ థెరపీ స్టెంట్ DTS, అంటే ఈ 5 రకాల స్టెంట్. ఓల్డెస్ట్ వచ్చి మనకి బేర్ మెటల్, ఇప్పుడు లేటెస్ట్ వచ్చి డ్యువల్ థెరపీ స్టెంట్. ఓకే, ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అని ఒకటి, లిపిడ్ ప్రొఫైల్ తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటూ పేషెంట్స్కి చాలామంది రోగులకు అవేర్నెస్ లేదు దాని మీద. పేషెంట్కి ఎలా అవేర్నెస్ కలిగిస్తాడు అంటే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, అసలు కొలెస్ట్రాల్స్ ఎన్ని ఉంటాయి? ఓకే, అదే లిపిడ్ ప్రొఫైల్ అంటే మనకు 5 రకాలు వస్తుంది. 5 రకాల టోటల్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్, VLDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్. దీంట్లో మామూలుగా 4 రకాల కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్, ఒకటి HDL కొలెస్ట్రాల్ అంటారు, అది మంచి కొలెస్ట్రాల్, గుడ్ ఫర్ హెల్త్. HDL ఇప్పుడు LDL ఎంత పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్ ఎంత పెరుగుతుంది, VLDL దాంతో మనకి రక్తనాళి లోపల కొలెస్ట్రాల్ గడ్డలు కట్టేది, బ్లాక్ తయారయ్యేది దీంతోటనే. HDL కొలెస్ట్రాల్ మనకి కొంచెం వరకు ప్రొటెక్టివ్ అండ్ మనకి హార్ట్ అటాక్ వచ్చేకి మనకి రిస్క్ తగ్గించేది. మనకి HDL ఎక్కువ ఉండాలి, వేరే అన్ని రకాల కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. ఓకే సార్, ఈ గుండె చెకప్ అంతా బాడీలో గుండె చెకప్, గుండె ఏ విధంగా కొట్టుకుంటా ఉంది, ఎలా అంటూ పల్స్ కానీ ఏదన్నా కానీ చెకప్ చేయించుకోవాలంటే ఏ వయసు నుంచి చేయించుకుంటే బాగుంటుంది, మంచి రిజల్ట్స్? ఓకే, ఇప్పుడు వయసు ఇప్పుడు సిమ్టమ్సే లేదు, పేషెంట్కి ఏమి ఇబ్బంది లేదు అంటే జనరల్గా చెకప్ చేయాలి, గుండె చూడాలి అంటే మనం యూజువల్లీ మేల్స్కి 40 ఇయర్స్ తర్వాత, ఫీమేల్స్కి మెనోపోజ్ ఏజ్ తర్వాత 45 ఇయర్స్ తర్వాత మనకు రిస్క్ పెరుగుతుంది. ఆ టైంలో మనం గుండెకి చెకప్ చేసుకుంటే మేలు. మామూలుగా అంటే సాధారణంగా ఎవరైనా పెయిన్ ఉంది, నాకు ఆయాసం ఉంది, గుండె దడ ఉంది, అదురులాగా ఉంది అంటే అది ఏ వయసులోనా ఎప్పుడున్నా చేసుకోవచ్చు. కానీ సిమ్టమ్స్ లేకుండా చెకప్ చేయాలంటే 40-45 ఇయర్స్లో మేల్ ఫీమేల్స్కి చెకప్ చేసుకుంటే రిస్క్. సార్ ఇప్పుడు ఈ షుగరు, బీపీ దీనివల్ల 90% పైన గుండె జబ్బులు అధికమయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్లు, ప్రతి డాక్టర్ అదే చెప్తాడు. దాని మీద మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు కానీ సలహాలు ఏముంటాయి? ఇప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు నాకు ఏం షుగర్ లేదు, బీపీ లేదు, నాకు గుండె జబ్బు రాదును కాదు, అది ఏం లేదంటే కూడా రావచ్చు. కానీ మనకి రిస్క్ పెంచేది వచ్చి షుగర్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్, ఒబేసిటీ అంటారు, అంటే లావు ఉన్న మనిషిని. సెంట్రల్ ఒబేసిటీ మనకి ఎక్కువ ప్రాబ్లం. సెంట్రల్ ఒబేసిటీ కడుపు చాలా లావుగా ఉంటుంది, సెంట్రల్ ఒబేసిటీ. ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు, ఊరికే కూర్చొనేది అట్లా వాళ్ళకి. వీళ్ళకే స్మోకర్స్, ఆల్కహాలిక్స్, ఫ్యామిలీ హిస్టరీ అంటే జెనెటిక్ లింక్, ఇవన్నీతోటే మనకు రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఇట్లా అన్ని పేషెంట్లు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఇయర్ ఏదైనా రిస్క్ ఉన్న పేషెంట్ ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి బేసిక్ టెస్ట్ ECG, ఈకో, TMT ఏం ప్రాబ్లం లేదంటే కూడా మనకి ఏమైనా వచ్చేకి అవకాశం ఉందా రేపు ముందే తెలుసుకుంటే మేలు, ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు పుట్టిన కిడ్ ఎప్పుడైతే బర్త్ అవుతారు అక్కడి నుంచి 10 ఏళ్ళ లోపు చాలామంది పిల్లలకు హార్ట్ ప్రాబ్లం అంటూ చాలా హాస్పిటల్స్ దగ్గర చూస్తూనే ఉంటాం. ఎఫెక్ట్ ఏమంటారు అంటే ఇప్పుడు పుట్టినప్పుడు జబ్బు నేను చెప్పాను కదా, కంజనైటల్ హార్ట్ డిజీజ్ అంటారు. కంజనైటల్ హార్ట్ డిజీజ్ అంటే పుట్టినప్పుడు వచ్చే జబ్బులు. అది అంటే గుండెపోటు కాదు, అది గుండెపోటు అంటే హార్ట్ అటాక్. మామూలు లాంగ్వేజ్లో మనం గుండెపోటు అంటే హార్ట్ అటాక్. అంత చిన్న పిల్లలకు గుండెపోటు వచ్చేది ఏమంటే చిన్నప్పుడు నుంచి, పుట్టినప్పుడు నుంచి రక్తనాళి కంజనైటల్ కొరోనరీ ఆర్టరీ స్టెనోసిస్ ఉంటే, అది కొలెస్ట్రాల్ ప్లాక్ తోట కాదు, కొలెస్ట్రాల్ తోట కాదు, అది పుట్టినప్పుడు నుంచి రక్తనాళి మూసుకుపోయి ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, దాంతో హార్ట్ అటాక్ రావచ్చు. కానీ మెయిన్లీ వాళ్ళకి వచ్చే జబ్బు హార్ట్లో హోల్స్, లేదంటే రక్తనాళి బ్లాక్స్, ఇది గుండె నుంచి వచ్చే రక్తనాళి వాల్వ్స్ బ్లాక్స్, లేదంటే వాల్వ్ లీకేజ్, లేదంటే రెండు రక్తం ప్రకారం రక్తనాళి మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి వచ్చేది మెయిన్లీ అవోటా, పల్మోనరీ ఆర్టరీ. ఇది అవోటా వచ్చి మనకి మంచి బ్లడ్ తీసుకుపోయేది, హోల్ బాడీకి సప్లై చేసేది. పల్మోనరీ ఆర్టరీ వచ్చి మనకి చెడ్డ బ్లడ్ తీసుకుపోయేది, లంగ్స్కి పోయి అక్కడి నుంచి ప్యూరిఫై అయ్యి మళ్ళీ లెఫ్ట్ సైడ్ హార్ట్కి వచ్చేది. ఈ రెండు రక్తనాళి అప్పుడప్పుడు మారిపోతుంది, లెఫ్ట్ ఇది రైట్కి, రైట్ ఇది లెఫ్ట్కి వచ్చేస్తుంది. అంటే చెడ్డ రక్తం బాడీకి సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు చెప్తుంటారు నల్లగా అయిపోతుంది, పెదవులు నల్లగా అయిపోతుంది సార్, ఏళ్ళు నల్లగా అయిపోతుంది అంటే అది చెడ్డ రక్తం బాడీలో సర్క్యులేట్, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ రకాల జబ్బులు పుట్టినప్పటి నుంచి వచ్చేది. ఇప్పుడు ఈ అన్ని జబ్బులకు కూడా చాలా వరకు అన్ని ఆల్మోస్ట్ ఆల్ జబ్బుకి ట్రీట్మెంట్ ఉంది, సర్జరీస్ ఉంది. కొన్ని జబ్బులకు వితౌట్ సర్జరీ అంటే తొడ నుంచి కానీ చేతి నుంచి ట్యూబ్ పెట్టి హోల్స్ క్లోజ్ చేసేకి డివైసెస్ వచ్చింది. ASD క్లోజర్కి, VSD క్లోజర్కి, PDA క్లోజర్, ఇదన్నీ హోల్స్ అంటే మనకు వితౌట్ సర్జరీ. ఈరోజు పోయాము, అడ్మిట్ అయ్యాము, డివైస్ పెట్టారు,
క్లోజ్ అయింది, రేపు ఇంటికి పోవచ్చు. అండ్ మనకి రెస్ట్రిక్షన్ లేదు, మామూలుగా జాయిన్ పోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. అవన్నీ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేది మళ్ళీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ అడ్వాన్స్డ్. సార్ ఇప్పుడు ఇంకోటి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రక్త ప్రసరణ, గుండెకు ఆ నాళాలు, రక్తం పోవడం, మంచి రక్తం చెడు రక్తం అని మీరు అంటున్నారు. ఎలక్ట్రికల్ పాత్ కూడా ఒకటి ఉంది. పల్స్ ఎక్కువ కొట్టుకుంటాయి అన్నమాట. పల్స్ ఎక్కువ కొట్టుకున్నప్పుడు ఎలక్ట్రికల్ పాత్ ఉంటుంది, అది ఒకటి ఏదో కట్ చేస్తారు. అది ఈ అపోహ చాలా మందికి ఉందన్నమాట. అంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళకే తెలియదు, పేషెంట్కే ఈ సర్జరీ అనేది అంటే ఇది మైనరే, కానీ దీని గురించి తెలియదు అనమాట. అప్పుడు పల్స్ ఎక్కువ కొట్టుకోవడం వల్ల ఎలక్ట్రికల్ పాత్ ఒకటి ఉంది, గుండెకు వెళ్తుంది అనేది డాక్టర్లు క్లియర్గా చెప్పడంలా ఎక్కడా కూడా. దీని మీద మీరు ఏదైనా ఇప్పుడు మనకి గుండెలో మనకి పల్స్ తయారయ్యేది డ్యూ టు ది ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ది హార్ట్ లోపల మనకి ఎలక్ట్రికల్, ఇప్పుడు మనం ఇట్లా మామూలు మాట్లాడేది ఎలక్ట్రికల్ వైర్స్, అట్లా గుండె లోపల ఫైబర్స్ ఉంటుంది. మెయిన్లీ గుండె కొట్టేది తయారయ్యేది ఫస్ట్ పల్స్ తయారయ్యేది ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ ఎస్ఏ నోడ్ అంటారు. సైనో ఆర్ట్రియల్ నోడ్ పైన ఉంటుంది గుండెలో, రైట్ సైడ్ ఆర్ట్రియంలో. అక్కడ నుంచి తయారయ్యేది, అది అక్కడ నుంచి గుండెలో పైన 2 భాగం రైట్ ఆట్రియం లెఫ్ట్ ఆట్రియం దానికి మొత్తం సర్క్యులేట్ అయ్యి మళ్ళీ కిందకి వెంట్రికల్ అంటే మనకి ఇక్కడ పంప్ ఉందో హార్ట్ అక్కడికి వచ్చేది. అక్కడ వచ్చిన తర్వాత హార్ట్ పంప్ అని ఒకసారి కొట్టుతుంది, అంటే మనకు ఒకసారి పల్స్ వస్తుంది. ఒకసారి గుండె కొట్టింది బికాస్ ఆఫ్ వన్ యాక్టివిటీ అండ్ పల్స్ ఒకసారి వచ్చింది. ఇది అప్పుడప్పుడు తేడా అవుతుంది, అంటే అబ్నార్మల్. అప్పుడు మనం దాన్ని అరిథ్మియా అంటాము. అరిథ్మియా అంటే 2 రకాలు, బ్రాడీ అరిథ్మియా, టాకీ అరిథ్మియా. టాకీ అరిథ్మియా అంటే ఫాస్ట్ అయిపోతుంది హార్ట్, బ్రాడీ అరిథ్మియా అంటే స్లో అయిపోతుంది. స్లో అయిపోయిందంటే మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ వచ్చేది ఎక్కడో బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయితే గుండె మామూలు 60 to 100 కొట్టే బదుల్లో అది అప్పుడప్పుడు 30, 40 అట్లా కొడుతుంది. అంటే దాన్నే కంప్లీట్ హార్ట్ బ్లాకా, 2nd degree ఏవి బ్లాకా, ఏం బ్లాక్ అదే స్టడీ చేసి దాన్నే అట్లా పేషెంట్స్కి మనం పేస్ మేకర్ వేస్తాం. అంటే ఇప్పుడు గుండెకి కరెంట్ సరిగా తయారు కావడం లేదు, సరిగా పోవడం లేదు, బ్లాక్ అయిపోతుంది. ఎట్లా మనకి ఇంటికి కరెంట్ పోతే మన జనరేటరో ఇన్వర్టరో పెట్టుకుంటాం, కరెంట్ పోతేనే వెంటనే అది పనిచేయదు. అట్లా ఇది నేను చెప్పేది పేస్ మేకర్. అంటే పేస్ మేకర్ చర్మం కింద పెడతారు ఛాతీలో, అక్కడ నుంచి వైర్ గుండెకు పెడతారు. మనకి ఇక్కడ గుండె కొట్టలేదు, బ్లాక్ అయిపోయింది, సరిగా తయారు కావడం లేదు కరెంట్, వెంటనే ఆ పేస్ మేకర్ ఆన్ అయిపోతుంది. పేస్ మేకర్ ద్వారా గుండె పనిచేస్తుంది. ఇది స్లో కొట్టే గుండెకి. టాకీ అరిథ్మియాస్ అంటారు, ఫాస్ట్ కొట్టేది. అప్పుడప్పుడు గుండెలో ఉన్నది అసైడ్ నోడ్ నుంచి రాకుండా వేరే ఎక్కడి నుంచో తయారవుతుంది కరెంట్, అప్పుడు చాలా ఫాస్ట్ కొడుతుంది గుండె. లేదంటే గుండెలో పోయే వైర్ ఒకటే వైర్ బదుల్లో పుట్టినప్పటి నుంచి 2 వైర్ ఉండవచ్చు. ఇంకా ఒకటి వైర్లో పోయేటప్పుడు కరెంట్ చాలా ఫాస్ట్ అయిపోతుంది హార్ట్. దాన్ని మనం ఏం చేస్తాము, ఈపీ స్టడీ అంటే ఎలక్ట్రోఫిజియోలజికల్ స్టడీ చేసి అట్లా ఎక్స్ట్రా పాత్వే ఎక్కడ ఉంది, ఎక్స్ట్రా వైర్ ఎక్కడ ఉంది, ఎక్స్ట్రా తయారయ్యే ప్లేస్ ఫోకస్ ఎక్కడ ఉంది హార్ట్లో, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే వితౌట్ సర్జరీ బయట నుంచి లేజర్ పెట్టి దాన్ని కట్ చేసేది, దాన్ని అబ్లేట్ చేసేది. అయితే అది నార్మల్కి వచ్చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు గుండె జబ్బున బారిన పడకుండా అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ఏంటి, అంటే తినే పదార్థాలు? ఓకే, యూజువల్లీ మనం హార్ట్ అటాక్ ప్రివెన్షన్కి ఫస్ట్ కంజనైటల్ హార్ట్ డిజీజ్ నుంచి చెప్పేది పుట్టినప్పటి నుంచి వచ్చే జబ్బులు, దానికోసం కొన్ని జాగ్రత్తలు ఉంది. అంటే పుట్టినప్పుడు నా పిల్లలకి ఎట్లా గుండె జబ్బు రాకూడదు అంటే కాన్సాంగ్యుయస్ మ్యారేజ్ అంటారు. అంటే వాడాల్సింది గర్భవతుల లేదు, వాడాలే పదార్థాలు మనం తీసుకునే జాగ్రత్తలు అంటే పుట్టిన తర్వాత, పుట్టినకు ముందే అంటే మదర్ ఫాదర్ తీసుకునే జాగ్రత్త. కాన్సాంగ్యుయస్ మ్యారేజ్ అంటారు, అంటే రిలేటివ్స్ని మ్యారేజ్ చేసేది, బ్లడ్ రిలేటివ్స్ని. అంటే ఇప్పుడు మామ కూతురుని పెళ్లి చేసుకున్నారు, మామని పెళ్లి చేసుకున్నారు, సౌత్ సైడ్లో చాలా ఉంది. అట్లా వాళ్ళకి కంజనైటల్ హార్ట్ డిజీజ్ పిల్లర్కి జబ్బు, గుండె జబ్బు వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అదొకటే, అది మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు ముందే అట్లా. అండ్ గర్భవతి ఉన్నప్పుడే మనకి స్కాన్ ఉంది, టీఫా స్కాన్. అంటే చిన్న పిల్లర్కి గుండె ఎట్లా ఉంది, ఇప్పుడు మామూలు మనం చూసేది ఏమి పిల్లర్ ఎట్లా ఉన్నారు, బరువు పెరిగిందా, ఎంత ఉంది, ఇది చిన్న పిల్లర్కి టీఫా స్కానింగ్ ద్వారా చిన్న పిల్లర్కి గుండెకి స్కానింగ్. అంటే పుట్టినకు ముందే గర్భవతి ఉన్నప్పుడే, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఏమైనా జబ్బు ఉందా, అంటే ఏదో చిన్న రకాల జబ్బు ఉంది, ఇది పుట్టిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని మనం గర్భం పెట్టుకోవచ్చు, కంటిన్యూ చేయవచ్చు. పుట్టిన తర్వాత కార్డియాలజీ సలహా తీసుకొని ఎట్లా ట్రీట్మెంట్ ఏం చేసుకోవచ్చు. కొన్ని జబ్బులు ఉంటుంది, చాలా కాంప్లికేటెడ్ జబ్బులు, దాన్ని పుట్టిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. వాళ్ళకి ట్రీట్మెంట్ మెడిసిన్స్ ప్రకారం కానీ ఆపరేషన్ ప్రకారం కూడా చాలా రిస్క్, బతుకుతారా లేదా రిస్క్. అంటే అట్లా పరిస్థితిలో మనం దాన్ని డిస్కంటిన్యూ చేసి ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేస్తే మేలు. ఇది పుట్టిన ముందు వచ్చినది కంజనైటల్ హార్ట్ డిజీజ్.
పుట్టే తర్వాత వచ్చేది మన రియూమాటిక్ హార్ట్ డిజీజ్ అంటారు, వాల్వులర్ డిజీజ్. అది మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఫీవర్ వచ్చి జాయింట్ పెయిన్ వచ్చేటప్పుడు ఇది ఏమైనా రియూమాటిక్ ఫీవరా చూసి టెస్ట్ చేసి వెంటనే దానికి పెనిసిలిన్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అన్నీ తీసుకుంటే మనకి గుండెకి ఎఫెక్ట్ అయ్యేది రిస్క్ తగ్గిపోతుంది. లేదు మనం పట్టించుకోకుండా ఇడిచిపెట్టామంటే అది జబ్బు పెరిగి వాల్వ్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాల్వ్ బ్లాక్ స్టెనోసిస్ అంటారు, లేదంటే వాల్వ్ లీకేజ్ రీగర్జిటేషన్ ఇవన్నీ వచ్చి హార్ట్ ఫెయిలియర్ వచ్చే రిస్క్ ఉంటుంది. మళ్ళీ కరోనరీ ఆర్టరీ డిజీజ్ చెప్పాను నేను, పెద్దవాళ్ళకి వచ్చేది అంటే హైయెస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. దానికి మనం ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎక్సర్సైజ్. మనం నూనె పదార్థాలు తగ్గించాలి, నెయ్యి, ఈ గట్టి పెరుగు, ఊరగాయలు, ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్ బయట దొరికేది, ఎక్కువ ఆయిలీ ఫుడ్, సాల్ట్ మనం ఎంత వంటలో ఉంది అంతే ఎక్స్ట్రా సాల్ట్ తినకుండా బీపీకి వచ్చి మంచిది. అండ్ స్వీట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ రెగ్యులర్ చెకప్. అండ్ కూరగాయలు కూడా ఉన్నాయి కదా సార్, కూరగాయలు కొన్ని గుమ్మడికాయ అని తర్వాత కొన్ని ఉన్నాయి. ఇది వెజిటేబుల్స్లో ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని హార్ట్ ప్రాబ్లంకి ఇచ్చే మాత్రలు అంటే కొన్ని మాత్రలు రక్తం పలసమయ్యే మాత్ర ఇస్తాము, వాల్వ్ ఆపరేషన్ అయ్యే పేషెంట్కి వాల్వ్ రీప్లేస్మెంట్, వాళ్ళకి కొన్ని పదార్థాలు తినొద్దు అంటాము. ఎందుకంటే రక్తం పలసం ఉండాలని మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాము. కొన్ని వెజిటేబుల్స్ ఉంది దాంట్లో మనకి రక్తం కొంచెం మందం పెరిగినట్లాగా అవుతుంది, దాని మెడిసిన్స్ పెద్దగా పని చేయదును. మనం వాళ్ళకి మామూలు కోసగడ్డ, క్యాబేజీ, టమాటో, ఆకుకూర ఇదన్నీ తినద్దని చెప్తాము. అంతేకాని వేరే వెజిటేబుల్స్ తోటే వచ్చే గుండె జబ్బు అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. ఓకే. అండ్ మనం మెయిన్ ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కొంచెం మనం గుట్కా కూడా ఏమన్నా అది కూడా అంటే నికోటిన్ ఉంటుంది దాంట్లో, నికోటిన్ ఉంటుందని. ఓకే. తర్వాత సార్ ఈ మధ్య ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తా ఉంది, అది మీకు తెలుసు. సో ఇప్పుడు మొన్న ఇటీవల 2 కేసులు చూసాము. ఒకటి గుండె జబ్బుతో చనిపోయినారని చెప్పి ఫస్ట్ వైద్యులు ధృవీకరించారు. తర్వాత శాప్ పరీక్షలు చేసి అంతా అయిన తర్వాత కరోనా బారిన పడి చనిపోయినాడని చెప్పి మళ్ళీ వైద్యులు మళ్ళీ రెండోసారి కూడా ధృవీకరించారు. తర్వాత ఇంకొక వ్యక్తి దాదాపుగా ఇక్కడ మన హెడ్ క్వార్టర్కి 100 కిలోమీటర్ల దూరంలో కరోనా పాజిటివ్ కేసు అని చెప్పి ఆ మనిషిని కోవిడ్ హాస్పిటల్కి తీసుకొస్తున్నప్పుడు అంబులెన్స్లోనే గుండెకి చనిపోయినాడు, అది కూడా వైద్యులు ధృవీకరించారు. సో ఇప్పుడు కరోనా వైరస్ సోకిన తర్వాత అంటే పాజిటివ్ కేసు అయిన తర్వాత గుండె మీద ఏదైనా ప్రభావం ఉందా, దానివల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉందా, చనిపోయే ప్రమాదం ఉందా? అంటే కరోనా పాజిటివ్ కేసు కూడా 14 రోజులు 15 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి సేఫ్గా ఇంటికి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు కరోనా అటాక్ అయిందని పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత మార్గమధ్యంలో కోవిడ్ హాస్పిటల్కి తరలించే మార్గమధ్యంలోనే గుండె ఆగి చనిపోయినట్లు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరోనా ఎఫెక్ట్ గుండె మీద ఏమైనా ప్రభావం? డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంది దానికి. ఇప్పుడు కరోనా వైరస్ అందరికీ కరోనా వైరస్ వచ్చే వాళ్ళకి అందరికీ ప్రాబ్లమ్స్ అవుతుంది, సిమ్టమ్స్ అవుతుంది, అందరూ చనిపోతారని కాదు. ఓన్లీ మనకి ఇప్పుడు డెత్ రేట్ వచ్చి ఓన్లీ 3%. ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది వరల్డ్ ఇట్ ఈస్ 3% ఓన్లీ. అంటే అందరూ చనిపోరు. కొంతమందికి సిమ్టమ్సే రాదు, మనం టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటుంది. కానీ కొంతమందికి సిమ్టమ్స్ వచ్చేది మెయిన్లీ కరోనా వైరస్ ఎఫెక్ట్ చేసేది లంగ్స్ అంటే ఊపిరితిత్తు సంబంధం జబ్బు. కానీ మోస్ట్ ఆఫ్ ది డెత్స్ కరోనా వైరస్తో ఎఫెక్ట్ అయ్యి సీరియస్ అయ్యే పేషెంట్స్ చాలామంది చనిపోయేది హార్ట్ ప్రాబ్లంతోనే. ఫైనల్లీ హార్ట్ ప్రాబ్లంతోనే చనిపోయేది. ఇప్పుడు ఏమైంది, మన బాడీకి ఏమైనా వైరస్ వస్తే మనం ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే మనకు గాయం అయితే కూడా మన బాడీకి ఒకటి ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే బయట నుంచి ఆర్గనిజం వచ్చేది, పురుగులో కిటాను ఏమైనా వచ్చేది, దాన్ని చంపేకి మన బాడీ నుండి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ దాన్ని చంపేకి. ఇప్పుడు ఈ కరోనా వైరస్కి ఏమవుతుంది, ఇదే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సే చాలా చాలా ఎక్కువగా అవుతుంది మన బాడీలో. ఈ వైరస్ క్యారెక్టర్ ఎట్లా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తయారైంది చాలా ఎక్కువ తయారయ్యి దాన్నే సైటోకైన్ స్టార్మ్ అంటారు. సైక్లోన్ లాగా చాలా ఎక్కువ తయారవుతుంది ఇన్ఫ్లమేషన్. అదేం చేస్తుంది, వైరస్ని చంపేది మన బాడీ పార్ట్స్ని కూడా చాలా డ్యామేజ్ చేసేస్తుంది. లంగ్స్ కానీ హార్ట్, వేరే లివర్, కిడ్నీ అన్నీ డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు గుండెకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందంటే, గుండె యూజువల్లీ కరోనా వైరస్ వచ్చే పేషెంట్ ఇప్పుడు 3 రకాలు ఉంటారు. ఒకటే గుండె జబ్బు లేదన్న పేషెంట్, ఆయనకి లేదు. ఇంకా ఒకటే గుండె జబ్బు ఉంది
కానీ ఆయనకి తెలీదు, ఎవరికి తెలీదు, లోపలనే ఉంది, ఆయన ఎప్పుడు చెకప్ చేయలేదు. మూడోది ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న పేషెంట్ ఆయనకి తెలుసు, వాళ్ళ డాక్టర్ కూడా తెలుసు, డయాగ్నోస్టిక్ కేసు మాటలు పడుతుంటారు. ఈ 3 రకాల పేషెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హైయెస్ట్ రిస్క్ వచ్చి ఎవరికి గుండె జబ్బు ఆల్రెడీ ఉంది వాళ్ళకి గుండెపోటుతోటే కానీ హార్ట్ ఫెయిలియర్ తోటే చనిపోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికి ముందు నుంచి లేదు వాళ్ళకి ఈ పేషెంట్స్ కంటే తక్కువ ఉంటుంది కంపారేటివ్లీ. గుండెకి ఎట్లా ఎఫెక్ట్ అయ్యేది, ఈ ఇన్ఫ్లామేటరీ రెస్పాన్స్ ఇప్పుడు చెప్పాను కదా, సైటోకైన్ స్టార్మ్, దీంతో ఇన్ఫ్లమేషన్ ఎక్కువై ఇది పోయి హార్ట్ గుండె కండరాలు మసల్ అంటే మయోకార్డియం అంటారు, మయోకార్డియంని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ మయోకార్డియంని ఎఫెక్ట్ చేసి దాన్ని మయోకార్డైటిస్, ఇది మోస్ట్ కామన్లీ జరిగేది మయోకార్డైటిస్. మయోకార్డైటిస్ అయితే గుండె కండరాలు వీక్ అయిపోతుంది, గుండె లావ్ అయిపోతుంది, గుండె పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. తగ్గిపోతే హార్ట్ ఫెయిల్యూర్ అయితే చాలా రకాల ఎరిథమియాస్ రావచ్చు. ఎరిథమియాస్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయే రిస్క్ చాలా ఉంటుంది, సడన్ డెత్ కూడా కావచ్చు. రెండోది గుండె జబ్బు ఉన్న పేషెంట్కి లోపల రక్తనాళి బ్లాకేజెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి తెలీదో ఆయనకి తెలుసో మాత్ర పడుతున్నారు. ఇప్పుడు వచ్చే తర్వాత ఏమవుతుంది, మనకి మామూలు జ్వరం వచ్చి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు మనకి గుండు కొట్టేది ఫాస్ట్ అవుతుంది. గుండు కొట్టేది ఫాస్ట్ అయితే గుండు పైన స్ట్రెస్ అండ్ ఇక్కడ ఊపిరితిత్తు ఎఫెక్ట్ అయితేనే మనకి ఆక్సిజన్ తగ్గిపోతుంది బాడీలో. కరోనా వైరస్కి మెయిన్లీ ఆక్సిజన్ తగ్గిపోతుంది, హైపోక్సియా అంటారు. ఆక్సిజన్ తక్కువ, ఇక్కడ గుండు కొట్టేది ఎక్కువ. అంటే ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ ఉంది గుండెకి, కానీ సప్లై రావడం లేదు, ఆక్సిజన్ తక్కువ ఉంది బాడీలో. అట్లాంటి పరిస్థితిలో మనకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఈ ఇన్ఫ్లామేటరీ రెస్పాన్స్ తోటే లోపల ఏమైనా కొలెస్ట్రాల్ గడ్డలు ఉంటే అంటే ప్లాక్, అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటారు, అది ఉంటే అది అన్స్టేబుల్ అయిపోతుంది. అన్స్టేబుల్ అయ్యి అది వెంటనే రప్చర్ అయ్యి దానిపైన రక్తం గడ్డం కట్టి హార్ట్ అటాక్ వచ్చేది. అండ్ ఈ రక్తం మందం కూడా మామూలుగా ఇంత ఇన్ఫ్లామేటరీ రెస్పాన్స్ రక్తం మందం కూడా పెరిగిపోతుంది. అప్పుడు మనకు రక్తం గడ్డం కట్టేది, హార్ట్ అటాక్ వచ్చేది, రిస్క్ పెరుగుతుంది. అవునండి. సరే, ఫైనల్గా మా ప్రేక్షకులకు ఏదైనా మంచి సలహా సూచన, ఒక ఎక్సర్సైజ్ కానీ, అంటే గుండె జబ్బును బారిన పడకుండా ప్రేక్షకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనల్గా? ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ అండ్ ఫర్ దట్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ కంట్రిబ్యూషన్. మన తరఫు నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చిన్నప్పటి నుంచి హ్యాబిట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ మనం వయసు పెరుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు అవాయిడ్ సర్టెన్ థింగ్స్ లైక్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఏది మంచిది కాదో ఇప్పుడు నేను చెప్పినట్లాగా ఎక్కువ స్వీట్స్ కానీ, ఈ గట్టి పెరుగు, ఆయిలీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ బయట తినేది ఇది. అండ్ మెయిన్లీ యూ డివోట్ సమ్ టైమ్. ఇప్పుడు మనకు 24 hours ఉంది వన్ డేలో. 24 hours డే మనం హాఫ్ అన్ అవర్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ డైలీ చేస్తే, హాఫ్ అన్ అవర్ డైలీ కుదరలేదు, వీక్లీ 4 times 45 minutes అయితే కూడా ఇట్ కెన్ ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్పాన్. మీ లైఫ్ 5 years పెరుగుతుంది. డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ 30 minutes ఆర్ 45 minutes 4 times a week, 5 years మనకు బోనస్ వచ్చినట్లాగా లైఫ్కి. సో నేను ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డివోట్ సమ్ టైమ్, టేక్ అవుట్ అట్లీస్ట్ 30 minutes అండ్ డివోట్ సమ్ టైమ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ దట్స్ ఎ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.